హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీ ప్రతి అడుగు సంపద గురించి అనే విషయం ప్రతి క్షణం గుర్తు తెచ్చుకోండి. ఏమీ లేని జీవితం ఎంత నిస్సారంగా ఉంటుంది, భయంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? సంపదలో ఒక పూర్ణత్వం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. పాడుబడిన గుడికి ఎవరు వెళ్తారు? సంపదతో కూడిన ఆలయంలో ఎంతో కళ ఉంటుంది. విగ్రహం కూడా 16 కళలతో విరాజిల్లుతుంది. అప్పుడే ఆ గుడికి అందరూ వస్తారు. అనేక రకాలుగా ఆ విగ్రహం నుండి శక్తి వెలువడి మీ కోరికలు తీరుతాయి. సంపద ఒక శక్తి, ఒక ధైర్యం. ఇది రెండు ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. సంపద ఎలా సృష్టించుకోవాలి? చాలా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు పడుకునే ముందు ప్రతిరోజు సంపద, విజయం 2 పదాలను ఉచ్చరిస్తూ నిద్రపోండి. తర్వాత పని మీ ఇన్నర్ మైండ్ విశ్వం ద్వారా మీ కళల్ని నిజం చేస్తుంది. మీ దగ్గర ధనం, సంపద ఉంటే అందరూ ఆకర్షితులవుతారు. దీని అర్థం ప్రకృతి మీకు సహకరిస్తుందని. ప్రకృతికి కూడా మీరంటే చాలా ఇష్టం. అది మిమ్మల్ని ఒక ఉన్నతులుగా చూడాలనుకుంటుంది. ఆ విషయంలో మీరు ప్రకృతితో మమేకం కావడానికి ప్రయత్నించండి. ప్రకృతి మీరు వేరు కాదు అన్న విషయం గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రకృతిలోని ఒక భాగం మీరైనప్పుడు ఆ సంపద కూడా మన సొంతమే. దానిపై మీరు పూర్తి హక్కు ఉంది. అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.